బంగారు పాదాలకు స్థుతులు స్తోత్రాలయ్యా. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి ఎన్నికలేని వాణ్ణి నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ వాక్కుని నాయన నోటిని బోరగా చేసి మాట్లాడమని. ముఖ్యంగా నాయన ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కనీసం 5% విని గ్రహించు వారిగా ఉండునట్లు 100% నాయన ఆశీర్వాదకరంగా మార్చుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. 5% అంటారా? మీ 100%. 100% అవ్వాలని చేశాను, కానీ ఇక మీరు మీ మీ పనుల్లో బిజీగా అయ్యి అట్లా పెట్టుకొని ఆ సమయం అదే గనక నేను ఆ మాట అన్నాను. అందును బట్టి నేను 100%గా వినాలని ఆశిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దైవ కొందరు చాలా దేశాలలో కూడా నేను చెబుతాను గనక వారిలో కూడా అయ్యా ఇప్పుడు జరుగుతున్న ఆ యుద్ధ ప్రభావము ఎలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. మీకింతకు మునుపు ఒకసారి గమనిస్తే మన భారతదేశము డెవలప్మెంట్ అవుతుంది యుద్ధం వలన. పాశ్చాత్య దేశాలు ఇరాను కనగా పారసీక దేశానికి విరోధ దేశాలన్నీ క్రిస్టియన్ కంట్రీ అధిక భాగం సపోర్ట్ ఇవ్వని అధిక భాగము ఆర్థికంగా కుంగబోతున్నాయి. ఆయా దేశాలలో ఉన్న వాళ్ళను వ్యతిరేకించి అందరినీ బలహీనపరుచుకుంటారు. ఇది ఏ విధంగా సాధ్యము? మన వాక్యానికి వెళ్ళబోయే ముందు మన వాక్యంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఆత్మీయ ప్రశ్నలు చాలా జాగ్రత్తగా గమనించుకుందాం, పరిశీలన చేద్దాం. ఏ విధంగా ఈ మాట అన్నావయ్యా అంటే, ఇప్పుడు ఒక జలసంధి కనపడుతుంది. అది 2 జలసంధులు ఉంటాయి. ఈ పాశ్చాత్య దేశాలన్నీ కూడా వాటి మీద అధికంగా ఆధారపడ్డాయి. ఇరాను, కువైటు, బెహ్రెయిను, యుఏఈ ఇలా దేశాలన్నీ కూడా ఆయిల్ కెనాల్స్ కలిగినవి. అన్నీ అటు నుంచి సప్లై కావాలి అంటే 2 మార్గాలు. ఒకటేమో ఎర్ర సముద్రము మీదగా యమనును దాటి రావడం. అక్కడ హౌతీలు కాపలా గాస్తున్నారు. ఇంకొక జలసంధి, దానికి బాబేలు జలసంధి అని పేరు. ఏం పేరు? ఇప్పుడు ఇటువైపు కుడివైపు నుంచి ఇక్కడ అన్ని ఉన్నాయి, ఒకటి ఇటు ఇంకొకటి ఇటు. ఇటువైపు ఉన్నటువంటి జలసంధి ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ ఇక మిగిలిన వాళ్ళు అనేకులు ఇరానీలు ఒకటి కాదు చాలా మంది అక్కడ కాపలా కాస్తున్నారు. ఇప్పుడు అక్కడ గేట్లు మూసివేయడం అనేది జరిగినప్పుడు ఆయిల్ సప్లై కాదు కదా. దీని మీద ఎన్ని తయారవుతున్నాయో ముడి సరుకు తెచ్చి మీ ముందు ఇచ్చాను. 6-7 వసతులను దాని నుంచి తయారు చేస్తారు దినుసులు. ప్రపంచము ఆధారపడే పరిస్థితులు ఇక్కడ కొన్ని 100 కోట్ల మంది ఉన్నారనుకోండి, 1 కోటి మందికే సప్లై అంటే సాధ్యం కాదు కదా. ఏ దేశము ఆయా దేశాలకు సపోర్టుగా ఉంటుందో వాళ్ళకే ఇస్తారు. ఒకవేళ దాన్ని పేల్చేశారనుకోండి, కర్గ్ ఐలాండ్ కానీ ఈ హర్మూజుని కానీ స్వాధీనం చేసుకుంటే అప్పుడు
పరిస్థితులన్నీ భిన్నమైపోతాయి. వాళ్ళు మూసివేసిన, పేల్చిన, నాకు లేనిది వీళ్ళకి ఇవ్వడానికి లేదని వారు పేల్చారు లేక తొలగించారు అంటే ప్రపంచము మునగడం మొదలవుతుంది. ఆ పరిస్థితులు ఇప్పటి వరకు మన దేశము ఇరానుతో సఖ్యతను పొందుతున్నందున మనకన్ని పడవల్లో వస్తువుని మన పొరుగునున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ 1 లీటర్ పెట్రోల్ ఎంత అమ్ముతుందో ఎప్పుడైనా చూసుకున్నారా? చూడలేదా? ఈరోజు చూసి నెక్స్ట్ మండేకి చెప్పండి. 400 400 దాటింది అయ్య గారు. ఇప్పుడు 620 రూపాయలు చలు పెట్టించెడిపోతున్నాం. అదొకటే కాదు, నూనెలు, సరుకులు, కాస్మెటిక్స్ అన్నీ లేచిపోతున్నాయి. ఇది ఆనందం ఏమిటంటే ఇవి సమీపించినప్పుడు మన విడుదల దగ్గరగా ఉన్నది అనేది మనము గుర్తించాలి. హల్లెలూయా. వాక్యమే దీని జోలి పోను. మీ మనస్సులు పునరుద్ధానమైన వెంటనే నేను దుఃఖపరచను గనక ఇవన్నీ మంగళవారము మరియు శుక్రవారపు రాత్రులు నేను ప్రజల విశ్వాసులైన ప్రియులందరికీ దాన్ని చర్చించి అణువణువునా చర్చిస్తాను గనక నేను వీటి జోలి పోను. ఇప్పుడు హల్లెలూయా. పునరుద్ధాన దినము కదా, నిన్న చక్కని వాక్యాలు విన్నాం. ప్రియ దైవజనమా, ఈ పునరుద్ధాన విషయములో 7 నిగూఢమైన భావాలు దాగి ఉన్నాయి. ఒకటి కాదు, 7 ప్రభువు దాచాడు. ఆ దాచిన అంశాలను ఒక్కొక్కటిగా మనము ఈరోజు 1 లేక 2 లేక 3, మిగతావి ఆ శుక్రవారము, ఆ మంగళవారము వచ్చిన వారికి నేను వివరిస్తాను. మీరు జాగ్రత్తగా నాతో పాటు మీరు తవ్వాలని నేను ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 28, 1 నుండి 10 వచనాలు ఉన్నవి. అయితే 6 వచనాలు జాగ్రత్తగా నేను కూడా ఏకీభవిస్తాను. నా స్వరం బాగానే వినపడుతుందా? వినిపిస్తుంది అంకుల్. ఎందుకంటే ఇది నాకు తెలియక అక్కడ కంప్యూటర్లో మార్చకుండా దీన్ని ఇంతే ఉంచాను. ఇన్ని రోజులు మీ గొంతెన పడగలేదు అనగానే గట్టిగా అరిసి ఆయాసం వచ్చి అడ్డం పట్టం తప్ప ఏం చేయాలి. తర్వాత బాబుని మా వాడిని అడిగితే మార్చాడు. అందువల్ల ఒక టెస్ట్. సరే, దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత, ఆదివారం మాట చూడండి, ఆదివారము తెల్లవారు చుండగా, తెల్లారిందా? తెల్లవారు చుండగా అన్నారు. అంటే తెల్లవారే సమయము దేనిని బట్టి చెప్పగలము? వెలుగును బట్టి చెబుతాం. ఇప్పుడు వెలుగొచ్చే గడియలెన్ని? ఏ టయానికి వచ్చింది వెలుగు? కరెక్ట్ గా చెప్పారు. పొద్దున 6 గంటలకు సూర్యుని వెలుగు ప్రారంభమైంది. దేవుడు ఉదయాన్ని మనం పొరపరచామనుకున్నాడేమో. మొదట అస్తమయమును ఉదయమును కలుగగా 1 దినమాయెను. అస్తమయమయ్యేది కూడా 6కి. మనం ఏం చేస్తామంటే చాలా మంది మనలో ఉండుంటారు, తరతరాల ఆచారం కదా, రాత్రి 12 గంటల 1 నిమిషానికి హ్యాపీ బర్త్డే అని చెప్పేవాళ్ళు ఉన్నారు, హ్యాపీ క్రిస్మస్ అనేవాళ్ళు ఉన్నారు, హ్యాపీ డే అని. ఇలా లోకపు ఆచారాలను బట్టి 12 గంటల 1 నిమిషాన్ని కొత్త రోజుగా ఎంచేవాళ్ళు ఉన్నారు. అందుకని ఆ రోజే ఇర్మియా అంటాడు, పగలను రాత్రిగాను
రాత్రిని పగలుగాను వారు వాదింతురు అన్నాడు. వాదిస్తారట. అది తప్ప ఒప్ప అనేది ఆయన నొక్కదలుచుకోలేదు. దివారాత్రులు గడపన్నాడుగా. ఇప్పుడు ఎందుకు ఈ మాట అన్నాను అంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము ఏ రోజు జరిగింది? ఆయన శనివారం లేచాడా? శనివారము లేచాడా? ఆదివారము లేచాడా? శనివారం అంకుల్. మన టైంలో ఆదివారం, వాళ్ళ టైం బాగా శనివారం. నువ్వు ఒక్కదాని మాకు తల్లి, మిగతా వాళ్ళని చెప్పని, వాళ్ళు డౌట్ పడతారుగా. నేను అడుగుతున్నాను మిమ్మల్ని. టైం డిఫరెన్స్ కాబట్టి అయ్యా, ఎందుకంటే ఇది అనేక ప్రశ్నలు చేస్తుంది. అందుకని 7 అంశాలు నిగూఢపరిచాడు. ఇప్పుడు మీరు చూడండి అమ్మా, అనితమ్మ, అంకుల్ నువ్వు విన్నదాన్ని నువ్వు మాత్రం లీక్ చేయకు, త్వరగా వాళ్ళని కూడా తెలుసుకోవాలి కదా, మేము వాళ్ళము. సరేనా? ఓకే అంకుల్. ఒక చిన్న ప్లాస్టర్ తెచ్చుకో చెప్పేటప్పుడు. యోహాను సువార్త, ఇక్కడ ఈ మాట చదివి అందులో ఉన్న ఒక అర్థాన్ని ధ్యానిద్దాం. 7 ప్రశ్నలు, నిగూఢ భావాల నిలయాలు. యోహాను 20:11 నుంచి చూడండి. అయితే ఆ, మరి సమాధి బయట నిలిచి ఆ, ఏడ్చుచుండెను. ఈ మరియ ఏ మరియా? మరియా. వెరీ గుడ్. మరి వాళ్ళ అమ్మ వచ్చిందా? వచ్చిందా? లేదండి. యేసుని కన్న తల్లి కొడుకు చనిపోయాడు అన్నప్పుడు సమాధి దగ్గరకు మరియు సిలువ దగ్గరకు వచ్చి ఆమె అక్కడుంది, ఏడ్చింది. అందరూ రొత్తుకున్నారు, ఆమె కూడా బాధపడింది. కానీ పునరుద్ధాన దినాన నేను లేస్తాను అని దేవుడు చెబితే 7 దయ్యాలు పోయిన మరి వచ్చింది. యాకోబు, యోసే అను వారి తల్లిగా ఉన్న మరియ వచ్చింది. సలోమి వచ్చింది, జబదయి కుమారుల తల్లి. యేసు తల్లి రాలేదు. మీరు గమనించారా? ఆమె వచ్చినట్టు ఎక్కడా లేదు. ఆ సిస్టర్ గారు అంటారు, ఆమె ఎందుకు రాలేదంటే కుమిలిపోయి బాధతో అల్లాడి ఆకులు మేస్తూ బిడ్డ మరణము గురించి వేదనతో రాలేదు అనవచ్చు. కానీ ఆయనే పలుసార్లు నేను లేస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఈ రెండిట్లో మన తల్లి ఏది విశ్వసించారు? నేను దాని జోలి ప్రశ్నించదలుచుకోలా. ఆలోచన చెయ్యండి దైవజనమా. ఇప్పుడు ఒక అంశాన్ని మన ముందు ఉంచుతున్నాను. వేకువజాము తెల్లవారక మునుపే, అంటే బహుశా 4:00కో 5:00కో 6కు ముందు, అంతేనా? అవునండి. కానీ అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు చదువమ్మా. అంకుల్ యోహాన్ చదువుతున్నా అంకుల్. ఉమ్, అయితే మరియా ఉమ్, సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆ, ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా ఆ. తెల్లని వస్త్రములు ధరించిన సమాధిలో ఎంతమంది ఉన్నారంట? ఇద్దరు ఇద్దరు దేవదూతలు. 2 దేవదూతలు. యేసు దేహం ఉంచబడిన స్థలములో ఉమ్, తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. ఎందుకు ఇలా కూర్చున్నారంటారు?
వాళ్ళు ఎవరికి సాదృశ్యంగా ఉండుంటారంటారు? ఇద్దరు దేవదూతలు ఉన్నారట. సమాధికి ఇటు అటు ఇద్దరున్నారట. మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నట్టు వీళ్ళు వచ్చేసరికి? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? ముగ్గురు నిలిచారు కదా. ముగ్గురు. చక్కగా చెప్పారు. మూడో ఆయన ఎక్కడున్నాడు? సమాధిలో ఉన్నాను. లేచారు. సమాధి దగ్గర ఉన్నారండి. లై నన్ను ముట్టుకోవద్దు అన్నారు కదా. మీరు చూడండి, మొదట వీళ్ళు వేకువజామున సమాధి దగ్గరకు తెల్లవారక మునుపే, ఇంకా మత్తయిలో అంటాడు, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వాళ్ళు సమాధి దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన లేచెను అని రాయబడింది. లేచిన తరువాత ఈమె సమాధిలోనికి చూచినప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు. ఆ తరువాత జాగ్రత్తగా చూచినప్పుడు, ఇప్పుడు మళ్ళా ఆ అధ్యాయానికి మత్తయి 28కి రమ్మ. ఒక ఆయన 28:2-3. ఇదిగో ఆ, ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి ఆ, రాయి పొర్లించి ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. దాని మీద కూర్చుండెను. ఆగండి, మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ముగ్గురు. ఇద్దరు లోపల ఉన్నారు, ఒకరు బయట. లోపల ఉన్నారు. ఒక ఆయనేమో రాయిని పొర్లించి రాయి మీద పరలోకము నుండి దిగి వచ్చిన ఆ దూత రాయి మీద కూర్చొని ఆయన లేచాడమ్మా, ఇదిగో గలిలయకి మీకంటే ముందుగా వెళుతున్నాడు అని చెప్పాడు. నేను ప్రశ్న ఏంటంటే, ఈ రాతి మీద కూర్చున్న ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెరీ గుడ్. ఇంకా క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువే. ఎస్. కదండి. ఎందుకంటే దీనికి ఆధారం ఏమిటి? ఈయన రాతిని పొర్లించాడు, ఆ రాయి మీద తానున్నాడు. ఇప్పుడు నీవు జాగ్రత్తగా గమనించాలి. గత శుక్రవారమందు మీ ముందుంచిన ఒక చిన్న మాట, ఒక రెల్లును తీసుకొని ఆయన శిరస్సు మీద కొట్టారు. లేఖనాన్ని బట్టి శిరస్సు మీద రెల్లుతో కొట్టారు. ఇది లేఖనాన్ని బట్టి. నేను అన్ని కలపబోయే ముందు కొద్ది కన్ఫ్యూజ్ అవుతారేమో, అయినా జాగ్రత్త. ఇప్పుడు ఆ యొక్క రాయి లేక బండను నీవు జాగ్రత్తగా చూస్తే ఈ నిర్గమకాండము 17:6లో ఒక చక్కని మర్మమును అక్కడ పెట్టాడు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద, హోరేబులోని బండ మీద, ఆ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. ఇక్కడ రాయి బొర్లించి బండని దాని మీద ఉన్నవాడు ఆ రోజే ముందుగానే ఒక ఏర్పాటు చేశాడు. హోరేబులో ఆ బండ వంటి ఒక బండ మీద ముందే నిలుచొని ఉన్నాడు. ఆ రోజు నిలుచొని ఉన్నాడు, ఈరోజు కూర్చొని ఉన్నాడు. ఎందుకు అంటే ఆ రోజు ప్రవచనమును చూపాడు, ఈరోజు నెరవేర్చి ఉన్నాడు గనక కొదమ సింహము వలె ఆ బండ మీద కూర్చొని ఉన్నాడని తెలియచేస్తున్న దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. హోరేబులో ఓ మోషే, నీవు రెల్లుతో లేక నీ చేతి కర్రతో ఆ బండను కొట్టు. ఆ బండ మీద ఉన్నవాడను ఎదురుగా నేనే. ఎఫ్ఎస్సి 2:20 అంటున్నాడు, ఆ బండ క్రీస్తు. ఆ బండ కొట్టి తీరాలి. ఇది ఎరుగకనే సిలువ యజ్ఞములో వారు రెల్లుతోటి ఆయనను కొట్టారు. ఆ రెల్లు ఆయన కుడి చేతిలోనికి ఇచ్చాడు. ఆ కుడి చేయి మనకు తోడు అని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని మనము చూసాం. ఈ వ్యక్తి ఎవరు అంటే, సమాధి ఒకటి ఉన్నది, ఆ శవము లేక మృతదేహం అక్కడ ఉన్నది, ఇటు ఇటు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ దూత ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుండి. ఎందుకు అంటే ఈ సమాధిలో నుండి ఆయన అప్పుడే లేచాడు. ఈ లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి ఆయనకు మహిమా శరీరం ఇచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ ఇన్ బిట్వీన్ ఆయన వెళ్ళబోయే క్షణాలలో ఆమెను దర్శించాడు. ఆయన ముట్టకమ్మా అని ప్రకటించాడు. తరువాత తండ్రి క్షణములోనే ఆయనకు మహిమా శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ క్రమము పెట్టాడు అంటే, ఈ దినాన అనేకులైన దేవుని పరిశుద్ధులు చనిపోతున్నారు. వారు ఏ విధముగా ఎక్కడికి వెళతారో ఎరుగక కొందరు సేవకులు, దైవజనులు, ప్రవక్తలు అనబడుతున్న వారు కూడా మానవ తలంపులలో బలహీనంగా ఉంటారు. క్రీస్తుకు జరిగినదే నీకు నాకు జరగ సిద్ధమై ఉంది. అంటే నేను ఒకవేళ మరణిస్తే నేను డైరెక్ట్గా పరలోకమునకు వెళ్ళజాలను. నాకే కాదు, పరిశుద్ధులందరికీ కూడా ఒక ప్రాంతము పెట్టాడు. దానికి పరదైసు అని పిలుపు. ఏంటిది? ఎవరైనా పరదైసుని పరలోకముగా పొరపాటు ఊహలో ఉంటారు. అది కాదు. మనమైతే క్రీస్తునందు మృతులు పరలోకమునకు వెళ్ళక మునుపు ఈ మృతులలో క్రీస్తునందు ఆయన సన్నిధిలో బ్రతుకుతూ, ఆయన సన్నిధి కాంతితో వెలుగుతూ వెలిగిస్తూ ఉన్న ఆ పరిశుద్ధులందరూ, ఆయన కోసమై జీవిస్తున్న ప్రతి పరిశుద్ధుడు కూడా నా నిమిత్తము కాదు, క్రీస్తు నిమిత్తముగానే జీవించాలి. ఆయనే సమస్తములో నింపాదిగా మన హృదయాలలో నింపబడి, ఆయన కోసమై నీవు ఆత్మల రక్షణ కోసం పడాలి. నూరంతలుగా ఉండి నీవు నేను మరణించినట్లయితే అందరినీ సమకూర్చు వరకు కూడా, రాకడ సందర్భము వరకు కూడా ఆయన ఒక విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేశాడు. దానికి పరదైసు అని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఈ పరదైసులోనికి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు. పరలోకమునకు ఎక్కి వెళ్ళినది ఒక్కడే ఒక్కడు, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకంటే అక్కడి నుంచే వచ్చి ఉన్నాడు, అక్కడికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు సమాధిలో ఇద్దరున్నారు. ఈ సమాధిలో ఉన్న ఈ యొక్క మృతదేహములో లేపబడిన తరువాత ఆయన చీకటితోనే లేచాడు, వేకువతోనే లేచాడు. వీళ్ళొచ్చి చూసేసరికి లేచాడు. లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వద్దకు వెళ్ళి
తండ్రి యొద్దకు, తండ్రి పరదైసులో కాదు, మనుష్యులు సమీపించలేని దురాగాహ తేజస్సులో ఆయన ఆ కాలమందును ఈ కాలమందును నివసించుచున్నవాడు. ఆయన ఈయనకు మహిమా వస్త్రమునియ్యగా ఇప్పుడు ఆయన లేపింది ఎవరు? యేసయ్యను లేపింది ఎవరు? యేసును లేపింది తండ్రా పరిశుద్ధాత్ముడా? పరిశుద్ధాత్ముడు. రోమా 8:11 తర్వాత చదువుకోండి. క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆయన ఆత్మ, ఆ ఆత్మ నీలో ఉండి ఆత్మ కార్యములలో ఆత్మానుసారిగా నీవు సంపూర్ణముగా జీవించినప్పుడు ఆత్మ కలిగిన వ్యక్తివి. ఆ ఆత్మ ఎత్తుకొని నిన్ను తీసుకొని వెళ్ళువాడై ఉన్నారు. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు ఎంత మాత్రము కాడే. మనమందరము ఆత్మానుసారులై ఉన్నామని ఎరిగి స్తుతించుకుందాం. హల్లెలూయా. అందుకని మనకొక నిరీక్షణ ఉన్నది. అందును తెలుసుకోవడానికి నీవు గడ్డపారేసి నిధులను తోడి ఇంకా బలవంతులుగా మనము సిద్ధమై ఉండవలసిన వారు. ప్రియ దైవజనమా, ఇప్పుడు ఇద్దరు లోపలున్నారు. వీరి సాదృశ్యాలు కూడా మనము యోచన చెయ్యాలి. ఒక సాదృశ్యము, సమాధిలో ఉన్న ఈ మృతదేహము మరణమును వాళ్ళు వచ్చేసరికి లేపబడటం అయిపోయింది. ఆయన లేచిన తరువాత ఒక దీనురాలిని దర్శించి నీవు నన్ను తాకవద్దమ్మా అని చెప్పడము జరిగింది. ఆ తరువాత కాలానుగుణముగా క్షణాలలో ఆయన తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన మరలా దిగి వచ్చి ఆ దూత రాతిని పొర్లించి ఉన్నాడు. ఈ రోజున క్రీస్తుతో ఉన్న నీవు ఎన్ని వేదనలు, బాధలు, శ్రమలు, కష్టాలు, ఏడుపు లాంటి జీవితాలలో కుమిలిన ఆ కఠినమైన రాయి జీవితాన్ని ఆయన తొలగించి నీ హృదయములో ఆయన సింహాసనాసీనుడనని ప్రకటించుటే ఈ మాట ఉద్దేశము. ఎన్నైనా నీకు రాని నీ హృదయములో క్రీస్తు ప్రతిష్ఠించబడాలి. నీలో ఉన్న కఠినమైన రాతి తుప్పలను ఆయన తొలగించి దాని మీద సింహాసనాసీనుడని అంటున్నాడు. ఆయన తొక్కి దాని మీద కూర్చుంటున్నాడు. దీనికి సాదృశ్యం ఆనాడే చూపాడు. మోషే, నీవు హోరేబు కొండ మీద ఒక పెద్ద బండ ఉంది, ఆ బండ మీద నేను నిలుచుంటున్నాను, అక్కడ నీ ఎదురుగా నేను నిలుచుంటాను. ఆ బండ దగ్గర ఆ బండ నేనే. కానీ ఆ దినమున భౌతికమైన రూపములో, భౌతిక అక్షరార్థముగా దేవుడు క్రియలు జరిగిస్తాడు గనక ఆ దినాన ఆ బండ ఎవరో ఎరుగకనే వారు ఆ బండను కొట్టగా ఆ నీళ్లు తాగారు. ఇప్పుడు అంటున్నాడు, జీవజల బొగ్గను నేను, ఆ బండ నేనే, నీకోసమై నేను మరణమును గెలిచాను. నీకు రక్షణ ఎప్పుడొచ్చింది? సిలువ సమయములోన విజయం వచ్చింది సిలువ సమయమా? పునరుద్ధాన దినమైన నిన్న? పునరుద్ధానమే కదా. డౌట్ వస్తుంది. ఇప్పుడు దీని ఆధారం అడగాలి కదా. మత్తయి 27:52 చూడండి. సమాధులు తెరవబడెను. అదుగో ఎప్పుడు? పునరుద్ధానం రోజేగా తెరవబడ్డది.
లేదు అంకుల్, చనిపోయిన సీఎం ఆయన అయిపోయింది. బిడ్డలుగా ఆయన. ఆయన రక్తము లోపలికి అడుగు పెట్టగానే వీళ్ళు బ్రతికారు. అంటే వీళ్ళ పాపము విమోచించబడింది. ఇదే మాటను 1 యోహాను 1:7 కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పాపము నుండి విడిపించగానే పాపము వారిని ఇక బంధించజాలదు గనుక వదిలేశారు. మరి పునరుత్థానం ఎందుకోసం పెట్టాడు? ఈ పునరుత్థానం ఎందుకు అంటే అక్కడే రాశారు, ఆయన లేచిన తరువాత వారు పరిశుద్ధ పట్టణములోనికి ఆయన పర్మిషన్ తోటి ఎంటర్ అయ్యారు కదా. ఇప్పుడు చదవమ్మా. ఓకే అండి. సమాధిలో తెరవబడిన చూడండి ఇక్కడ జాగ్రత్త, పదం. ఓకే అంకుల్. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచును. యేసు వారు రక్తముతో వారికి విడుదల కలిగేసరికి వాళ్ళు బయటకు వచ్చేసారు. తర్వాత ఏం జరిగింది? సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన ఇక్కడ లేచిన తరువాత ఇది రెండో కార్యక్రమం. మీరు దానికి దీనికి ఊహించకూడదు. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అది ఇప్పుడు ఈ పునరుద్ధానము యొక్క ఆ మాట ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజున నీవు నేను యేసు రక్తముతో కడగబడ్డాము, ఆయన రక్తములో భాగస్థులమయ్యాము, మన పాపములు కడగబడ్డవి, మరియు దినదినము చేసిన అపరాధములను ఆయన సన్నిధిలో వేకువన ఎవరెవరు ఒప్పుకుంటూ ఉన్నారో, వేకువ నుంచి రాత్రి వరకు ప్రక్షాళన కలుగ చేసుకుంటున్నామో అట్టి వారి పాపములు మరకలుగా తుడిచి వేస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. రెండవది ఏమిటంటే, ఈ దినదినము కడగబడుతూ ఉన్న ఈ ప్రియులకు ఇదిగో పరిశుద్ధ పట్టణ ప్రవేశం అనేది ఏర్పాటు చేశాడు. ఆ రోజున పరిశుద్ధులు క్రీస్తు పునరుద్ధానుడయ్యాక వారు పరిశుద్ధ పట్టణములోనికి వెళ్ళగలిగారు. రేడు ఒక దినము దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు హెబ్రీ 9:28 చూచినప్పుడు, తన కొరకు కనిపెట్టుకొను వారి కొరకై రెండవ మారు ప్రత్యక్షమవుతున్నాడని రాశాడు. చదవమ్మ ఒకసారి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు పాపములు భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని తన కొరకు కనిపెట్టు వారి కొరకై కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి. ఎందుకంటే ఆయన 3వ ఆకాశములో ఉన్న పరిశుద్ధుల యొద్దకు మొదట రాగానే అక్కడ కొందరు ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు ఉన్న ఆ పరిశుద్ధులందరూ కూడా ఆయనను కలుసుకుంటారు. వాళ్ళందరితో కలిసి యేసయ్య ఈ క్రీస్తునందు, అనగా ఈ క్రీస్తునందు సాక్రిఫైజ్డ్ పర్సన్స్, యేసయ్య కోసమే బ్రతికిన ఈ పరిశుద్ధుల యొద్దకు ఆయన వారితో రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారు వస్తారో వీరు ఆత్మ శరీరముతో ఉన్నందున క్రీస్తునందు మృతులు మాత్రము, ఈ 2000 సంవత్సరాల కాలములో చనిపోయిన క్రీస్తునందు జీవించిన పరిశుద్ధులైన వారు భూమి మీదకు వచ్చి వారి దేహములను సమాధులు ఇవ్వగా వారు పాతాళము నుంచి తీసుకుంటున్నారు. ఆ దేహములతోటి మహిమా శరీరులుగా మార్చబడి వెళుతూ ఉన్నారు. ఇది ఒక క్రమ పద్ధతి. యేసుక్రీస్తు కూడా అదే విధముగా లేపబడి ఉన్నాడు.
మొదట ఈ దేహమును మృతతుల్యము చేసి ఉన్నాడు. లేచేటి క్రమములో వారు రాకమునుపే, వేకువ కాకమునుపే, ఇంకా చీకటిగా ఉన్న సమయమందే, తెల్లవారక మునుపే వారు సమాధి యొద్దకు వచ్చినప్పుడు అప్పటికే ఆయన నిదుర లేచాడు. క్రైస్తవునికి మరణము నిద్రే. హల్లెలూయా. హల్లెలూయా. కొంతకాలం హల్లెలూయా. ఒక దినం లేస్తాము. హల్లెలూయా. అందుకే నిద్రించిన వారు అని మరి యొక్క భావవంతమైన మాట పౌలు ఉపయోగిస్తూ ఉన్నాడు. మరణము అంటూనే కొన్ని సందర్భాలు, మృతులు అంటూనే ఇంకొక మాట నిద్రించిన వారు. మృతులు అంటే ఏంటనేది, నిద్రించిన వారంటే క్లుప్తముగా మరొక దినం ధ్యానిద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలాగే లేచి ఆ తరువాత తండ్రి యొద్దకు వెళ్ళగా అది ఏ శరీరంతో వెళ్ళి ఉంటాడు? ఎందుకంటే తండ్రి అంగీకరించాలి అని లేవీకాండము ప్రకటిస్తూ ఉన్నది. ప్రథమ ఫలముగా క్రీస్తును తండ్రి అంగీకరించాడు. అప్పుడు ఆయనకు మహిమా శరీరునిగా ఆ కప్పడమును మహిమను కుమరించాడు. ఇప్పుడు ఈ మహిమా శరీర క్రమమే మనకు కూడా ఈ క్రీస్తునందు మృతులు. ఎందుకంటే అనేక కాలాలలో మరణిస్తారు, ఒక్క వర్గానికి మాత్రమే. ఒకవేళ యేసుక్రీస్తు ఈ క్షణములో గనక వచ్చి మనలో కొందరు చనిపోకుండా ఉంటారు కదా, వీరు వెనువెంటనే అక్షయులై మహిమా శరీరముతోటి కొనిపోబడుతున్నాము. కానీ మృతులైన వారు క్రిందకొచ్చి వారి శరీరాన్ని మహిమా శరీరముగా మార్చుకొని వారు వెళ్ళి తీరాలి. అందుకనే దేవుడు ఈ పునరుద్ధానము అనగానే యేసు రక్తము చేత కడగబడిన ప్రతి పరిశుద్ధుడు పరిపూర్ణుడైన ప్రజలు మాత్రము వారికి నివాసము పరదైసై ఉన్నది. ఒక రోజున ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, ఇదిగో మనకొక పట్టణములోనికి ప్రవేశిద్దామని. ఆ రోజున ఆ పట్టణములోనికి ప్రవేశించారు. ఆ పట్టణం ఇప్పుడు దాస్యములో ఉన్నది. కానీ దైవజనమా, ఇక్కడ మన కోసం ఒక తల్లి ఉన్నది. ఆ పట్టణము పరమ యెరూషలేము పట్టణమై ఉన్నది. హల్లెలూయా. పట్టణం ఇటు వెళ్ళారు వాళ్ళు, పాత నిబంధన భక్తులు గనుక వారు యెరూషలేము పట్టణాన్ని చూస్తూ ఉన్నారు. కానీ నీ కొరకు నా కొరకు అన్య జనాంగము నుంచి క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ప్రియులు కూడా ఈ పట్టణము కాదు, ఈ యెరూషలేము కాదు, కానీ మనకొక తల్లి ఉన్నది. ఆ పట్టణము యెరూషలేము, అది పైనున్న పట్టణము. ఆ పట్టణమునకై వారసులుగా మార్చిన దేవుడు. అనగా ఆయన పునరుద్ధాన సందేశములో సంకేతం ఏమిటి అంటే, నేను తీసుకొని వెళ్ళుటయే ఉద్దేశమై ఉన్నది. మొదట సిలువ వేయబడటము రక్షించడం అయితే, రక్షించబడ్డ వారిని తీసుకొని వెళ్ళడము ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 బండను ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ఎదురుగా హోరేబులో ఆ బండ మీద నేను నిలుచొని ఉన్నాను. ఆ బండ సాదృశ్యం ఆత్మీయంగా నేనే. ఇప్పుడు నీవేం చెయ్యాలి? ఆ బండను కొడితే అది పగులుతుంది, అందులోపల నుంచి నీరు వస్తుంది. ఆ నీరు జీవపు ఊట. ఇప్పుడు అది సాదృశ్యంగా క్రీస్తు కొట్టబడి ఉన్నారు, ఆయన చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఆ బండను కొట్టిన దేవుడు ఈ యొక్క రాయిని బొర్లించి వేసి దాని మీద సింహాసనాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ జరిగిన దానికి ఇక్కడ సారూప్యము. ఆ దూతకు పెట్టబడిన పేరు
మలాకి 3:1. ఇదిగో ఉమ్, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై ఉమ్. నేను నా దూతను పంపుచున్నాను. ఆ, మీరు వెతుకుచున్న ప్రభువు మీరు వెతుకుచున్న ప్రభువు ఆయన, మీరు వెతుకుచున్న దూత అంటూనే ఉన్నాడు. ఆ దూతనేమన్నాడు ఇప్పుడు? నిబంధన వెతుకుచున్న ప్రభువు ప్రభువు అన్నాడు. మరలా ఏమన్నాడు? ఆ ప్రభువు ఎవరట? నిబంధన అనగా మీరు కోరు నిబంధన నిబంధన దూత. దూత. లోకమునకు, ప్రజలకు, పాపులకు అందరి విమోచన కోసమని దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన దూతగా ప్రకటిస్తున్నాడు దేవుడు. దానికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. వచ్చింది ఆ రోజు మరియమ్మ మన తల్లి, మన ప్రభువు తల్లి రాలేకపోయింది. ఇప్పుడు ఎవరెవరు వచ్చారమ్మా? మత్తయి 28 చూడండి, ఇక్కడ రాశాడు స్పష్టంగా. అలాగే మార్కు 16:1 కూడా చూడండి. ఇంకా అక్కడ కొంచెం ఒకరిని కలిపాడు. విశ్రాంతి దినము గడిచిపోగానే ఆ, మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆ, ఆయనకు పూయవలనని మగ్దలేన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయు వచ్చి సలోమి, ఇంకొక ఆమె కూడా యోసే. ఇక్కడ యోసే, యాకోబు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళుగా నేను అనుకుంటున్నాను. అందుకని అక్కడ ఆ మరియా. ఇప్పుడు వీళ్ళు మాత్రమే వచ్చారు. మరి కన్న తల్లి ఎందుకు రాలేదో మీరే నాకు కొద్దిగా ఆలోచన చెబుతారని ఆశిస్తున్నా. సరేనా? ఇప్పుడు కాదులే, పోనీ నెక్స్ట్ చెప్పండి. అంటే లాజర్ కి అప్పగిచ్చాడు కదా. అందుకని ఇంక నాకు అవసరం లేదు నా కొడుకు అనుకుందా? ఇప్పుడు లాజర్ కప్ప చెప్తే లాజరే నా కొడుకు, ఇంక ఈ కొడుకు అనుకున్నారా? నేను పెద్ద ప్రశ్నే ఇలా. ఇక్కడ సిలువ దగ్గరకు మరియమ్మ వచ్చారు. అమ్మా సురతనలత గారు ఉన్నారా? సిస్టర్ గారు లేనట్టున్నారు, స్కూల్ ఎగ్జామ్స్ కదా. ఇప్పుడు నేను పెద్ద ప్రశ్న ఇలా, చిన్న దేశ ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉంటాయి ఇందులో. సిలువ దగ్గరకు చనిపోయినప్పుడు ఆమె సిలువ యొద్దకు ధైర్యం చేసి తన కుమారుడి విషయంలో విలవిలలాడుతూ వచ్చింది కదా. వచ్చిందా? రాలేదు? ఆడకు కూడా రాలేదంటారా? వచ్చారు. ఇప్పుడు ఆయన నేను పునరుద్ధానుడిని అవుతాను, 3వ దినం లేస్తానని చెప్పిన మాట ఆమె తెలీదా? ఆయన ప్రతి మాటయు ఆమె హృదయమందు పదిలపరుచుకొనుచుండెను. ఈ పదం ఇప్పుడు ఏమైంది? ఆమె లేస్తానని చెప్పే మాటను బట్టి ఆమె సిలువ దగ్గరకు వచ్చి కొడుకుని చూసుకోవాలి కదా. ఆమె కొడుకు ఇంకా అవడు కదా. అమ్మా దేవుని కుమారుడు మహిమపరచబడ్డాడు కనుక ఆమె అవును, దగ్గరికి అసలు ఎంత ఉత్సాహం. ఇప్పుడు ఒక పిల్లగాడు తండ్రికి ఎదురు చచ్చిపోయాడు, వాడు సడన్ గా బతుకుతాడని తెలిసినా బతికినా ఆ తల్లిదండ్రులు ఎవరుకుంటారంటారా? ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్తారు? బతికించుకోవడానికే కదా. అలాంటిది అక్కడ ఆ మరియం ఎందుకు రాలేదు? సమాధిలో ఉన్నాడు. బాధగా ఉందా? ఇదేందమ్మా, బతుకుతానన్నప్పుడు వాళ్ళు వచ్చారు. పోనీ బతుకుతానన్నాడు కదా, అన్నాయన కనీసం బతుకుతాడేమో చూద్దామని అయినా రాలేదంటారా? ఈ మాట మీ ముందు ఉంచుతున్నా. వెంటనే చెప్పక్కర్లేదులే, మనమంతా ఆత్మీయులమే కనుక కొద్దిగా తవ్వండి మీరు కూడా. సరే, ఇప్పుడు ఈ మగ్దలేనా వెళ్ళి ఆ శిష్యులందరితో చెప్పగానే వాళ్ళు ఉత్సాహంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి నమ్మారా లేదా? నమ్మారు. నమ్మలేదండి.
ఎవరు నమ్మల. చూడండి యోహాను 20:9, వారు నమ్మలేదు సరికదా, వారి దృష్టికి అది ఎలా ఉందట? ఆయన మృతులలో నుండి అగత్యమను లేఖనము వారు ఇంకనూ గ్రహింపరది. ఆయన ముందు చెప్పిన మాట వాళ్ళు నమ్మలేదు సరికదా. వాళ్ళకి ఎలా ఉందో చూడండి. లోక 24:11-12 వచనాలు చూడండి. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిను. అద్దుగో చూసారా? ఇక యోహాను 21:3 నుంచి తర్వాత చదువుకోండి. 15-17 వచనాలు కూడా. ఈ పేతురు ఉన్నాడు కదా, మీ అందరిలో పెద్దోడిని నేను, మరి ఇట పూటకోలుగానే ఇట పోసుకోలు మాటలు కూర్చుంటాయి, ఆయన లేస్తే మనకు కనపడ్డా లేకపోతే మనకి చెప్పడా, ఏంది పిచ్చి మాట, నేను వెర్రిగా తోచింది. ఆయన నాడు గనక మనల్ని బతికించాడు. బతికించిన ఆయనే చచ్చిపోయాడు కదా, ఇంకా ఆయన్ని ఎవరు బతికిస్తారు? చచ్చిపోయిన ఆయన బ్రతికించే ఆయనే చచ్చిపోతే ఇంకెవరు బతికిస్తారు? నోర్మై అన్నాడు. నోర్మి అన్నట్టే కదా, వెర్రిగా ఉందంటే. వెరిదానా ఎట్ట బతుకుతాడు అని వాళ్ళు నమ్మకపోగా ఇంతమందిని సమకూర్చాడు. కొద్ది కాలం అన్నా ఉండాలి. మనిషి చచ్చిపోయాక దినానికి పోతే టీలు కాఫీలు ఇస్తారా? ఎట్టాకపోయినోడు పోయాడు, వీళ్ళు కడుపులు ఎందుకు మారటం అనుకున్నాడేమో ఈ రోజు రీతిగానే. పోయి చేపలు పట్టడానికి పోయాడు, వీళ్ళు తక్కువ తిల్లా, మేము కూడా వస్తామని పోయి, మరి మిగతా వాళ్ళకి కూడా భోజనం పెట్టాలి కదా. అయితే అప్పుడు అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా మందను కాయు. ఇంకొకసారి ఏమన్నాడు? మందను మేపుము అన్నాడు. 2 డ్యూటీలు పాస్టర్ గారికి ఇవ్వబడినాయి. సేవకుడికి ఒక డ్యూటీ, పాస్టర్ గారికి ఎన్ని? మందను కాయడం. ఆ వివరాలు ఇప్పుడు సాధ్యం కాదు గనుక మీ ముందు చెప్తా. ఇప్పుడు ఒక విషయం మనకు అర్థమైంది. ఆదివారము తెల్లవారుచు ఉండగానే యేసుక్రీస్తు 6 గంటలకు మునుపే లేచినట్లు ఇంకొక మార్కు అనేక యోహాను లోకాల్లో కూడా మనము చదవండి ఆ అంశాన్ని, అక్కడ కనపడుద్ది. వేకువజామునకు చీకటిలో ఉండగానే లేచాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఇక్కడే పాయింట్ ఉంది. యేసుక్రీస్తు లేచినది ఆదివారమా శనివారం? ఎందుకంటే మనకు విశ్రాంతి దినాలు ఎన్నున్నాయి? 2 ఉన్నాయి. Very good. శనివారము విశ్రాంతి, మహావిశ్రాంతి. ఎందుకంటే లేవి 23 తర్వాత చదువుకోండి. అక్కడే పస్కాను గురించి కూడా ఏ ఏ సమయాలలో పస్కాను భుజించాలని కూడా వారికి ఇవ్వబడిన అంశంలో చెప్పాడు. 14వ తేదీ సాయంకాలము ప్రారంభించాలి. ఆ 14 మనకి శనివారం. 15 తెల్లవారు సమయానికి ముగించాలన్నాడు, అది ఆదివారం పొద్దున. ఈ పస్కా 1 కొరింథీ 5:7లో మన ప్రభువైన బలిపశువు పూజించాలి అనగా అనేకులు ఆదివారము తెల్లవారు జాము సూర్యుడు ఉదయించు సమయమునకు అటు ఇటు భుజించాలి. ఏది ఈనాటిది కాదు ఇది. దీని వివరాలన్నీ మీకు వివరిస్తాను. ఈనాడు కాదు, ఆనాడు వారు దానిని ఆ రీతిగా ఒక్క చిన్న ఇది కూడా మిగల్చబడడానికి వీలు లేదని నిర్గమ 12లో విస్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆ పస్కా ప్రభు అయినప్పుడు ఆయన ధర్మశాస్త్ర క్రియలను బట్టి, లేఖనాన్ని బట్టి ఆయన కూడా
15వ దినమైన ఈరోజు దొరకకుండా, ఆ సమయము వారికి ఇవ్వకుండా 14 దాటి 15 వేకువ జాము అంటే ఆదివారము తెల్లవారు సమయమునందే ఆయన లేచాడు. ఇప్పుడు అది వారి దగ్గరకు వచ్చేసరికి శనివారం. శనివారం. శనివారం అయింది. ఆశ్చర్యం ఏంటంటే వారి కాలానికి వారు మనకంటే ముందున్నారు. భూమికి మధ్యలో సృష్టి జరిగిన క్రమము అక్కడ మొదట టైం పెట్టాడు. వారికి మిగతా దేశాలకు 3, 3:30 ఇక పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు ఆయన 4 గంటలకి లేచాడు అనుకోండి. ఇప్పుడు మనకెంత అయింది? 7 గంటలైంది. 3:30 గంటలు. 7:30. ఇప్పుడు వారికి శుక్రవారం అయితే, శనివారం అయితే, ఆదివారం అయితే వాళ్ళకి ఒకసారి చూడు. శనివారం. ఎందుకని దినము ప్రారంభమయ్యేది ఎన్నింటికి? 6 గంటలు. 6కి ముందు నువ్వు లేచి పిల్లల్ని లేపి 5:59.2 సెకండ్లకి హ్యాపీ బర్త్డే అనగానే వాళ్ళు పండగ చేసుకుంటారు. అది మానవ సహజం, లోక సహజం. కానీ అది ఏ రోజు కింద అయింది? ముందు రోజు. ముందు రోజు గడిచిపోయిన అంతే, రోజు. లెక్కే. కానీ అదే 5:59 ఇటుపక్క వచ్చేసరికి ఏ రోజు అయింది? ఆదివారం. ఆదివారం అయింది. అది శనివారం. అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నాడు. అపోస్తలుల కార్యము 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పుడు ఇజ్రాయేలుకు ఆయన ప్రభువై ఉన్నాడు. వారు గుర్తించడం లేదు, కానీ పస్కాను పాటిస్తున్నారు. ప్రియ దైవజనం, ఒక్కసారి చూడండి, ఆయన లేచాడట. ఇప్పుడు మీకు సందేహం రావాల్సింది, ఆ లోపల ఉన్న ఇద్దరి గురించి ఏముంది? ఈయన గురించి అర్థమైంది. అక్కడ ఆయన ఏం చేశాడు? సమాధిలో ఉన్న మృతదేహము ఆత్మ శరీరము లేచింది. ఆ శరీరం అప్పుడు అక్కడే ఉండాలి లెక్క. ఎందుకంటే ఆత్మ శరీరము ఈ బాహ్య దేహాన్ని మోయదు. ఏ శరీరం వస్తుంది? ఆత్మ శరీరం. మహిమా శరీరం వస్తుంది. ఈ శరీరాన్ని మోయాలంటే మహిమ మాత్రమే. మహిమా శరీరము ఆయనిచ్చు మహిమది. ఈ శరీరాన్ని మామూలుగా నీలో ఉన్న ఆ యొక్క ఆత్మ భరించజాలదు. అందుకనే ప్రాణం అట పోగానే ఇది వేరైపోద్ది, అది వేరైపోద్ది. అవునా కదా? కానీ ఆత్మ శరీరము మోయలేదు. కానీ ప్రభువు నీకిస్తూ ఉన్నాడు ఒక దినము మహిమా శరీరం. ఈ మహిమా శరీరముతో ఆనాడు సమాధులు తెరువబడెను. నిద్రించిన పరిశుద్ధుల శరీరములు ఆనాడు లేచెను. మత్తయి 27:52. వారు శరీరములతో లేపబడి ఆయన రాజ్యమనబడిన ఆ యెరూషలేములోనికి ప్రవేశించి అనేకులకు కనపడిరి. ఒక రోజున ఆయన శరీరమనబడిన నీవు నేను ఈ సంఘం ఆత్మీయమైన క్రమములో దేవుని కొరకే జీవిస్తూ లోకానుసారముగా జీవించగా క్రీస్తులోనే బలవంతులై ఆయన రాకడ కోసము, ఆయన కోసము సిద్ధపడిన నీవు నేను ఒకవేళ మరకలు కడగబడి సంపూర్ణునిగా మార్చబడితే ఆ ఆత్మ నీకు మహిమనుగా మార్చువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది తెలియజేయడము కోసమే ఈ పునరుద్ధానమందు ఒక రాయిని బొర్లించాడు. అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఆయన లేచాడు. అయితే రాయి అడ్డముగా ఉన్నదా? రాతిని బొర్లించాడు. ఈ రోజున నీకేది అడ్డముగా ఉన్నది? క్రీస్తుకు నీకు ఏ విధమైన గాయములు ఉన్నవి? నీలో ఆయనకు వ్యతిరేక జీవితమేమున్నదో దానిని ఆ మహిమలో నీవు వాటిని తొలగించుకుందువుగాక.
ఆమేన్. మనము పరిపూర్ణులుగా మార్చబడుదుముగాక. ఆమేన్. ప్రతి హల్లెలూయా. చిక్కులు పెట్టు ప్రతి పాపమును అపవిత్రతను ఆయన సింహాసనము వలె రాతి మీద కూర్చుండినట్లు అదిగో నీవును ఆ రీతిగా క్రీస్తుని సింహాసనాసీనుని చేయుదువుగాక. ఆమేన్. ఆ రాయి రెండు విధాలుగా ఉన్నది. ఆ రాయి క్రీస్తుని ఎందుకన్నాడంటే ఆ రాయి మొదట నీ పాపము ఆమేన్. ఆయన స్వీకరించి అక్కడ ఉన్నాడు. అప్పుడు రాయిని కొడుతూ ఉన్నాం. ఆ రాయి కొట్టబడిన తరువాత ఆ రాయి మీద ఉన్న మరకలన్నీ తొలగించబడి బుర్లించబడి అందులో నుంచి జీవము ప్రవహిస్తూ ఉన్నదంటున్న దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. మన పాపములు ఆయన భరించెనన్నాడు. ఆయన గాయపరచబడి ఉన్నాడు. బండను గెలిచి ఉన్నాడు. దాని మీద ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు దూతల స్థితి ఏమిటి? వాళ్ళు ఏది ఎప్పుడు ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు? రెండవ మాటగా మనం చూద్దాం. ప్రియ దైవ జనమా, అందుకని అంటున్నాడు, ఈ ఒక్క మాట చదువమ్మా. లూకా 24:25 నుండి ఒక్కసారి మనలో అంటూ ఉన్నాడు, మందమతులారా, వాక్యపు లోతులు గ్రహించనంత కాలము, వాక్య సంబంధమైన లోతులు తవ్వనంత కాలము, ఆయనకు సమయం ఇవ్వనంత కాలము, ప్రార్థనలలో గడపనంత కాలము, ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించనంత కాలము మనలో అండర్స్టాండింగ్ మైండ్ అనేది రాజాలదు. అదేం పెద్ద తిట్టు కాదు. అవివేకులారా, అందుకైన ఆ అవివేకులారా, ఆ ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఆ నమ్మని మందమతులారా, ఆ క్రీస్తు ఇలాగూ శ్రమపడి ఆ తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, ఈలాగు ప్రవక్తల లేఖనములు ఈలాగున్నవి అంటూ ఆ పునరుత్థానము ఆయన పాటించి జయించి మనము ఎలాగూ క్రమ పద్ధతిలో వెళ్ళాలో తెలియచేయుటయే దాని భావమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దానిని ఆయన ముందు పాటించి చూశాడు. నెక్స్ట్ దేవుని చిత్తమై రేపు మంగళవారము ఎవరు వస్తున్నారో వారికి ఇద్దరు దేవదూతల యొక్క ఆ విధానం, ఆ క్రమము ఎవరై ఉండవచ్చో దానిని మంగళవారం రాత్రి 8:30 to 10 మధ్యలో కాలంలో 9 వాక్యములో వివరించబడుతుంది. దయచేసి ప్రతి సోమవారం చెప్పాలని అంటే ఈ విషయాలతోనే ప్రకటన వెనకబడుతుంది కనుక గమనించుకోవలసింది. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, అయ్యా నీవు నాయన నీ వచ్చి మరణించి తిరిగి లేచిన ఆశ్చర్య ప్రతి కార్యములో సత్యము మా నిమిత్తమేనని గ్రహించున్నట్లు కృప చూపుతున్నావు. ఎంత గొప్ప దేవుడివయ్యా. వి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అట్టి కృపకై మేము నిరీక్షించు వారమగనట్లు నీ పరదైసులోనికి మేమును కూడా చేర్చబడి ఆ పరిశుద్ధులతోనూ మేమందరము నీరాకడ సమయమందున్న ప్రతి ఒక్కరూ కూడా అందరము కలిసి 7 ఏండ్ల మహావిందులోనికి పరమ యెరూషలేములోనికి చేర్చబడు కృపనివ్వమని సహాయం చేయమని, మా మరకలన్నిటినీ ఎవరెవరు అనారోగ్యాలలో ఉన్నారో వారందరినీ నాయన రక్షించి కాపాడి స్వస్థపరచుమని, బలహీనులను బలపరచుమని సహాయం చేయమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువు అయిన క్రీస్తు యేసు నామమందు అతి వినయంగా ప్రార్థిస్తూ వేడుకొంచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి. నేను